హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఢిల్లీలో ధర్నా చేస్తున్న వైఎస్ జగన్ అరెస్ట్ పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందండి. గత జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడి దర్యాప్తుకైతే ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాలపై అయితే సభలో సీఎం చంద్రబాబు పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి ఈ కేసును ఈడీకి సైతం రిఫర్ చేస్తున్నామని అన్నారు. ఏపీలో జరిగిన ఈ మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తు చేయాల్సిన అంశం అని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. మద్యం విషయంలో అయితే మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. ఇది ఒక భయంకరమైన స్కామ్ అని అయితే ఆయన పేర్కొన్నారండి. ఇప్పుడు అడుగడుగునా తప్పులే అంటున్నారు. నేరస్తుడు సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత 5 ఏళ్ల పాలనలో చూశామని అన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల సమయంలో మద్యం నిషేధం అని హామీ ఇచ్చి ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టారని ఫైర్ అయ్యారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన మద్యం పాలసీ వల్లే నేరాలు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75% పెంచిందన్నారు. మైండ్ ఉంటే ఎవరు ఈ తరహాలో ఎక్స్చేంజ్ పాలసీని రూపొందించరు అని అన్నారు. ఇష్టానురాజ్యంగా వైసీపీ వ్యవహారం చేసిందన్నారు. ఏం చేసినా సరే జరిగిపోతుందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారండి చంద్రబాబు నాయుడు. ఇక పాత బ్రాండ్లను తెప్పించి కొత్త బ్రాండ్లుగా అమ్మారన్నారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్ లేకుండా చేశారన్నారు. తనకు మద్యం తాగే అలవాటు లేదు కానీ ఏదో బ్రాండ్ తెచ్చారని చెప్తున్నారు. ఎంఎన్సీ బ్రాండ్లకు చెల్లింపులు పెండింగ్లో పెట్టి వేరే బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చారని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల్లో మొత్తం నగదు లావాదేవీలే ఉన్నాయని అన్నారు. 3,000 కోట్ల వరకు నష్టము దీనివల్ల. సో మద్యం అమ్మకాల ఇల్లీగల్ కనెక్షన్ ద్వారా మొత్తంగా 3,000 కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని అన్నారు. 1,00,000 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే కేవలం 630 కోట్లు మాత్రమే డిజిటల్ అమ్మకాలు జరిగాయని అన్నారు. నాసిరకం మద్యం ద్వారా రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు 54%, లివర్ వ్యాధులు 52% పెరిగాయన్నారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం రాష్ట్రంలో జరిగిందన్నారు. ఎక్స్చేంజ్ శాఖను ప్రక్షాళన చేయాలన్నారు. పారదర్శకతతో కూడిన ఎక్స్చేంజ్ పాలసీ ఇవ్వాలన్నారు. మంత్రులందరూ వారి వారి శాఖల్లో అవినీతిని వెలికి తీయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక తప్పు చేసిన వారు భయపడే పరిస్థితి రావాలి అని అంటున్నారండి. అవినీతి కార్యక్రమాల మీద కూడా విచారణ జరగాలని అయితే చంద్రబాబు గారు అభిప్రాయపడుతూ ఉన్నారు.